నేను వైజాగ్ దక్షిణ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కేవలం 300 ఓట్లతోటి మన నియోజకవర్గాన్ని కోల్పోయాం. ఆ బాధ ఉండిపోయింది. ఈరోజు 30,000 మెజారిటీ తోటి మన గంపా గిరిధర్ గారు గెలిపించాను. దేనికి గెలిపించమంటున్నాను? దేనికి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోయి పదవిని అధిష్టించడానికి కాదు. మనకి వైజాగ్ అద్భుతమైన నగరం. వైజాగ్ని చూస్తున్నప్పుడల్లా కొంచెం అంటే వాళ్ళు మనల్ని చూడనిస్తే వాళ్ళ ఆనందమే. మీరు అలాగే ఉండండి సరిపోతుంది. వాళ్ళ ఆనందమే మన విజయం. అంతే. నేను ఎందుకు శివాన్ హోటల్ ముందుకు రావుతుంది. అమ్మా నమస్కారం. ఒక్క నిమిషం ఇస్తాను ప్లీజ్. ఒక్క నిమిషం. అందరికీ మీ శ్రమని మీ గౌరవాన్ని తీసుకొని మీ ప్రేమ తీసుకొని మాట్లాడు. అందరికీ వైజాగ్ నటనలో నేను ఓనామాలు దిద్దుకున్న ప్రాంతం ఇది. పోర్ట్లో నేను మన ఉత్తరాంధ్ర పాటలు నేర్చుకుంది మన వైజాగ్ నుంచే. ఏం పిల్లడో ఎల్దమొస్తవా శ్రీకాకుళం చిట్టడవిలోనికి భయ్యే బంగారు అబ్బాయి చెరువు కాడ. ఇది కళ, ఆట, పాట నాకు నా వైజాగ్ నేర్పించింది. ఆ రోజు ఇక్కడ నేర్చుకున్న పాటలే మీ గుండెల్లో నాకు పదిలమైన స్థానాన్ని ఇచ్చినాయి. వైజాగ్ నేర్పించిన పాఠాలు నన్ను ఈ ముందు ఇలా నిలబెట్టినాయి. ఈరోజు వైజాగ్ నుంచే మన గాజువాక నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. ఇంతమంది స్ట్రైట్ పాయింట్కి వద్దాం. వైజాగ్ కావాల్సింది వాడుకొని వదిలేసుకునే వ్యక్తులు కాదు, డబ్బులు పెట్టుబడి పెట్టి వాళ్ళ ఎదుగుదలకు వాడుకునే వ్యక్తులు కాదు. వైజాగ్ ఒక